ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు కృప చూపెడతా వచ్చారు. ఈ సమయంలో మేము నీ వాక్యాన్ని ధ్యానించని ఉంటుండగా మీ 2 కెరూబుల నుండి నీ స్వరాన్ని దయచేయము. మీ దాసులను ఖాళీ చేయము. మానవ తలంపులు కొట్టివేసి దైవ తలంపులతో నింపుము. తద్వారా మీ నామానికి మహిమ, ఘనత, మీ ప్రజలకు క్షేమం, ఆరాధించే ఆత్మ మా అందరిపై కుమ్మరించుము. మా బలహీనతలన్నీ కూడా మీ శిలువ రక్త ప్రోక్షణ కింద తెస్తున్నాం. మీ పునరుద్ధాన రక్తం చే బలపరచండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. ఉదయకాల పరిచర్య దీవెనకరంగా చేయండి. మీ స్వరం వినడానికి మా చెవులు తెరవండి. చూసి చదవడానికి మా కనులు తెరవండి. గ్రహించడానికి మా హృదయపు మనోనేత్రాలు తెరవండి. మీ స్వరమే మేము విందుము గాక. మా మనసులు, మా తలంపులు ఇటు అటు కొట్టుకొని పోకుండా సాతాను యొక్క శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తులో బంధిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో మన గృహాల్లో అందరం కూడా ప్రభును ఆరాధించడానికి సిద్ధపడతాం. सवेरे के समय में हम सब परिवार के साथ मिलकर हम आराधना के लिए तैयार होंगे. రండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. आइए हम पवित्र शास्त्र में से तेसलोनिकियों మొదటి పత్రిక उसका पहला तेसलोनिकियों 2వ అధ్యాయం उसका दूसरा अध्याय 13వ వచనం. उसका 13वां वचन. 1 Thessalonians chapter 2 verse 13. First Thessalonians chapter 2 verse 13. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం. पहला तेसलोनिकी पुस्तक दूसरा अध्याय उसका 13వ वचन. రీడ్ ఆల్ టుగెదర్, కలిసి చదువుకుంటా. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి తాసు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసమే మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. చదవబడిన భాగమును దేవుడు మనకెంతో స్పష్టముగా అర్థమయ్యేలాగున చేయునుగాక. पढ़े हुए वचन हमें स्पष्ट रूप से समझने के लिए प्रभु हमारी सहायता करे. మధ్య భాగంలో చూస్తున్నాం, यहाँ पे मध्य भाग में हम देखते हैं మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. तो तुमने उससे मनुष्य का नहीं परंतु परमेश्वर का वचन समझकर और सचमुच यह ऐसा हो ग्रहण किया और वह तुम विश्वासियों में जो विश्वास रखते हो प्रभावशील है. కాబట్టి ఇక్కడ మనము అంగీకరించిన వాక్యం ఏదైతుందో అది మనుషుల వాక్యము కాదు. हम जिस वचन को ग्रहण किया है वो वचन मनुष्य का नहीं है, అది దేవుని వాక్యము. वो परमेश्वर का वचन है. మా ద్వారా మేము చెప్పే వాక్యం మీరు అంగీకరించబడుతున్నప్పుడు हमारे द्वारा जो बताया गया वचन उसके द्वारा आप ग्रहण करने से మేము చెప్పేటివి ఈ మనుషుల మాటలని అంగీకరించకూడదు. हम जो बताने वाले वचन ये मनुष्य के बातें है करके ग्रहण नहीं करना चाहिए, దేవుని మాటలని అంగీకరించాలి. परमेश्वर का वचन समझकर ग्रहण करना चाहिए. ఇక్కడ ఉన్న సంఘము यहाँ पे जो कलसिया है మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని అంగీకరించినారు. मनुष्य के वचन को ना ग्रहण करते हुए परमेश्वर के वचन को ग्रहण किया है. దేవుని వాక్యమని గ్రహించారు, అంగీకరించారు. परमेश्वर का वचन समझकर हाँ। ग्रहण किया है. దేవుని వాక్యమని గ్రహించి అంగీకరించారు. परमेश्वर का वचन समझकर
ग्रहण किया है। ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి దేవుని వాక్యమని గ్రహించిన వారే ఆరాధించగలుగుతారు. ये सवेरे के समय में परमेश्वर का वचन समझकर जो ग्रहण किया है वैसे ही लोग आराधना कर सकते हैं। దేవుని మందిరంలో నుండి ప్రకటించే ప్రతి మాట దేవుని మాట. परमेश्वर के भवन से जो प्रकट होता है वो बातें परमेश्वर की बातें हैं। బలిపీఠం మీద నుండి వచ్చే ప్రతి స్వరము దేవుని స్వరము. ये వేది वेदी के ऊपर से जो बातें आते हैं वो परमेश्वर का वचन है। బలిపీఠమునకు దేవునికి ఎంతో శ్రేష్టమైన సంబంధం ఉంది. वेदी को और परमेश्वर को बहुत ही श्रेष्ठ संबंध है। తర్వాత బలిపీఠానికి మనకును ఎంతో సంబంధం ఉంది. वेदी को और अपने को बहुत ही अच्छा संबंध है। బలిపీఠానికి మనకును మధ్యలో యేసు ప్రభు మన సంబంధాన్ని కలుపుతున్నాడు. वेदी और अपने बीच में प्रभु यीशु मसीह अपने संबंध को मिलाता है। ఆ యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. वही वचन प्रभु यीशु मसीह है। యోహాను సువార్త 1వ అధ్యాయం యోహన్నా సుసమాచాर उसका पहला अध्याय 1వ వచనం. उसका पहला वचन। ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. पहला आदि में वचन था और वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था। వాక్యమైన దేవుడు ఆయన. वो आदि में वचन था और वचन परमेश्वर के साथ था और वो वचन परमेश्वर था। వాక్యమే దేవుడు, और वचन परमेश्वर था। దేవుడే వాక్యము. वचन ही परमेश्वर है। కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుణ్ణి గ్రహించిన మనము, అంగీకరించిన మనము ఆరాధించాలి. जो सवेरे के समय में और वचन परमेश्वर था करके हम ग्रहण करके उसकी आराधना करना चाहिए। ఇది మనుషుల వాక్యము కాదు, ये मनुष्य का वचन नहीं है, ఇది సాక్షాత్తు నిజముగా దేవుని వాక్యము. ये सही परमेश्वर का वचन है। ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో, जो कोई परमेश्वर को वचन को ग्रहण करेगा, ఎవరైతే దేవుని వాక్యమని గ్రహిస్తారో जो परमेश्वर का वचन है करके ग्रहण వారిని బట్టి కృతజ్ఞత దేవునికి. उनके द्वारा प्रभु यीशु मसीह को धन्यवाद होगा। దేవుని మాటలని గ్రహించని వారిని బట్టి కృతజ్ఞత లేదు. परमेश्वर के वचन को जो ग्रहण नहीं करता उसको धन्यवाद नहीं होगा। కాబట్టి దేవుని యొక్క వాక్యమని అంగీకరించిన వారందరిని బట్టి ప్రభువుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. परमेश्वर के वचन को समझकर उसे जो ग्रहण किया उन सब के लिए हम धन्यवाद देते हैं। ఎవరైతే ఇది దేవుని వాక్యమని భయపడుచున్నారో, जो कोई परमेश्वर का वचन है करके डरता है, ఎవరైతే దేవుని వాక్యం మీదని దానికి ప్రాధాన్యత ఇస్తున్నారో, जो कोई वचन के ऊपर ही प्रथम स्थान देता है, ఎవరైతే దానికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నారో, जो उसे प्रमुख स्थान देता है, ఎవరు దేవుని వాక్యాన్ని ఘనపరుస్తున్నారో, जो कोई वचन को बड़ाई करता है, వారందరూ కూడా ఇది దేవుని వాక్యమని గ్రహించిన వారు. वे सभी लोग परमेश्वर का वचन है करके ग्रहण किए लोग हैं। గ్రహించకుండా మనము దాన్ని గౌరవించలేం. बिना ग्रहण किए उस वचन का हम गर्व नहीं कर सकते। దాన్ని గ్రహించిన వారు మాత్రమే దాన్ని బట్టి ప్రతిష్ఠితమైన జీవితం జీవిస్తారు. जो ग्रहण किया है वही लोग अलग रीति से जीवित करते हैं। కనుక ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి ముందు ये सवेरे के समय में आराधना करने के నిజముగా ఇది దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి, सही है ये परमेश्वर का वचन है करके ग्रहण किया, అప్పుడే దేవునికి నిజమైన ఆరాధన, तभी परमेश्वर की सच्ची आराधना, అప్పుడే దేవునికి నిజమైన కృతజ్ఞత. तभी परमेश्वर को सही धन्यवाद। కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమై ఉన్న దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. ये सवेरे के समय में वचन परमेश्वर था करके हम प्रभु की आराधना करने के लिए आए। వాక్యమై ఉన్న దేవుణ్ణి वचन परमेश्वर था है करके అందరు బట్టి మనము ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. इसलिए हम उसकी आराधना करने के लिए आए। కొన్ని విషయాలు ఆ వాక్యమై ఉన్న దేవుడు ఎలాంటి వాక్యాన్ని మనకిస్తున్నాడు ధ్యానిస్తాం.
वचन परमेश्वर था और कौन से वचन परमेश्वर हमें देता है, हम उसे ध्यान करेंगे। రండి, మొదటి మాట आइए हम पहली बात देखते हैं, అపోస్తుల కార్యములు प्रेरितों के काम 13వ అధ్యాయం उसका 13वां अध्याय, యాక్ట్స్ చాప్టర్ 13 प्रेरितों के काम उसका 13वां अध्याय వర్స్ 26 13:26 उसका 26वां वचन। అపోస్తుల కార్యములు 13:26 प्रेरित के काम 13 उसका 26। సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. हे भाइयों, तुम जो अब्राहम की संतान हो और तुम जो परमेश्वर से डरते हो, तुम्हारे पास इस उद्धार का वचन भेजा गया है। ఏ వాక్యం పంపబడింది? कौन सा वचन भेजा गया है? ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ये तुम्हारे पास इस उद्धार का वचन भेजा गया है। కాబట్టి వాక్యమైన దేవుడు ఆ రక్షణ వాక్యాన్ని మన యొద్దకు పంపాడు. परमेश्वर का वचन का परमेश्वर वो उद्धार हमें भेजा है। ఉద్ధార్ కా వచన్, उद्धार का वचन भेजा है। రక్షణ వాక్యం పంపించాడు. उद्धार का वचन भेजा है। వాక్యం అనగానే ఏదో వాక్యం కాదు. वचन यानी या कोई दूसरा वचन नहीं है। వాక్యానికి ఒక ప్రత్యేకత ఉంది. वचन को एक प्रत्येक है। ఆ వాక్యానికి ఒక స్పెషాలిటీ ఉన్నది. वचन को एक स्पेशलिटी है। ఏంటదంటే क्या है वो? రక్షణ అనే వాక్యము, उद्धार का वचन, ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్. उद्धार का वचन। ఈ రక్షణ వాక్యాన్ని మన యొద్దకు పంపించి ఏం చేశాడంటే ये उद्धार का वचन हमारे पास भेजकर क्या किया? రక్షణ అనుగ్రహించాడు. ये हमको उद्धार दिया है। ఈ అబ్రాహాము వంశస్థుల యొద్దకు, ये अब्राहम के लोगों को, సహోదరుల యొద్దకు, भाइयों के पास, దేవునికి భయపడే వారి యొద్దకు परमेश्वर से जो डरते थे, రక్షణ వాక్యం వారి యొద్దకు పంపించాడు. ये वचन का उद्धार का वचन भेजा गया है। నేటి కాలంలో అన్ని జనులైన మనము आज के दिनों में जो अन्य जाति लोग, हम వాస్తవానికి ఈ వాక్యానికి అపాత్రులము. सही देखा गया तो इस वचन के हम योग्य नहीं కానీ है। యూదులు ఇశ్రాయేలు నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి यहूदी इस्राएल जो निर्लक्ष्य किया उस कारण से, అపోస్తలుడైన పౌలు అంటాడు, प्रेरितों के पौल कहता है, మొదట దేవుని వాక్యం మీకు బోధించడం आवश्यकమే. पहले परमेश्वर का वचन प्रवचन करना बहुत अवश्य है, కానీ मगर దాన్ని మీరు నిర్లక్ష్యం పెట్టారు కనుక उसे आप इनकार किया है, అందుకు మేము అన్ని జనుల యొద్దకు వెళుచున్నాము. उस कारण हम अन्य जातियों के पास जा रहे ఈ हैं। రక్షణ మన యొద్దకు ఎందుకు వచ్చిందండి? ये उद्धार हमारे पास क्यों आया? ఏర్పరచబడిన వారు దాన్ని నిర్లక్షించిన కారణముచే ఈ రక్షణ మనకు అందుబాటులో ఉన్నది. हम लोग चुने गए, इस कारण ये उद्धार का वचन हमारे पास भेजा गया। లేక ఏ భేదం లేకుండా యేసు ప్రభువు వారు అందరికీ ప్రభువు అయిన కారణముచే ఈ రక్షణ మన యొద్దకు వచ్చింది. कोई भेद नहीं, कोई फर्क नहीं, इस कारण ये वचन हमारे पास आया है। రక్షణ వాక్యమును దేవుడు మన యొద్దకు పంపించాడు. उद्धार का वचन परमेश्वर हमारे पास भेजा गया है। అది రాకముందున్న స్థితి ఏంటి? वो जब नहीं आया था तब स्थिति क्या थी? ఎక్కడో పాపములో పడి ఉంటివి, हम कई पापों में गिरे हुए थे, ఎక్కడో బురదలో పొర్లుతుంటివి, हम कई चिकड़ में गिरे हुए थे, ఎక్కడో రక్తపు మడుగులో రక్తపు మరకలతో మురికిగా ఉంటివి. हम लहू के ढाग में पड़े हुए थे। అయితే फिर ఆ भी భయంకరమైన బురదలో మడుగులో రక్తపు డాగులతో మునిగి ఉన్న మన యొద్దకు वो भयंकर चीकड़ और रक्त के जो डाग से पड़े हुए हमको రక్షణ వాక్యం మన యొద్దకు వచ్చింది. उद्धार का वचन हमारे पास आया है। రక్షణ వాక్యం మన యొద్దకు వచ్చడం ద్వారా మనకి ఏం కలిగింది? उद्धार का वचन हमारे पास आने के द्वारा हमें क्या पाए? हम రక్షణ కలిగింది. हमें उद्धार मिला है। అది రాకపోతే రక్షణ లేదు. अगर वो नहीं आता तो उद्धार नहीं मिलता था। మన యొద్దకు రక్షణ వాక్యాన్ని దేవుడు పంపించాడు. हमारे पास उद्धार का वचन भेजा गया, అందును బట్టి మనం ఆరాధించాలా? उस कारण हम उसकी आराधना करना चाहिए। ప్రభువా
हे प्रभु, భయంకరమైన స్థితిలో ఉన్న నా యొద్దకు भयंकर में जो स्थिति में था मेरे पास, రక్షణ వాక్యాన్ని పంపించి నన్ను రక్షించినావు, వందనాలు. उद्धार का वचन मेरे पास भेज दिया, इसलिए मैं आपकी स्तुति करता हूँ। రెండవ మాట, दूसरी बात, అపోస్తల కార్యములు प्रेरितों के काम 14వ అధ్యాయం 14वां अध्याय 3వ వచనం. उसका तीसरा वचन, యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 3. 14 तीसरा, కాబట్టి మీరు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. वे बहुत दिन तक वहाँ रहे और प्रभु के भरोसे पर हियाब से बातें करते थे और वहाँ उनके हाथों से चिन्ह और अद्भुत काम करवाकर अपने अनुग्रह के वचन पर गवाही देता था। రెండవది ఏంటట? दूसरा क्या है? కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుంటిమి చుండెను. अनुग्रह के वचन पर गवाही देता था। కృపావాక్యం, अनुग्रह वचन, కృప వెంబడి కృప తాను మనకిస్తున్నాడు. अनुग्रह के साथ अनुग्रह वो हमें देता है। మనము కృపకు అపాత్రులమై ఉంటిమి. हम अनुग्रह के पात्र है। అయితే తగిన సమయమందు తన కృప వాక్యమును మన యొద్ద పంపించాడు. समय के अनुसार उसका अनुग्रह का वचन हमारे पास भेजा गया। ఆయన కనికరించిన కారణము చేనే మనము పరిశుద్ధులమయ్యాం. वो हम पर दया किया, उसी कारण हम पवित्र बन गए। కృప ద్వారానే రక్షించబడినాం. अनुग्रह के द्वारा ही हम उद्धार पाया। కృప ద్వారానే నీతిమంతులమయ్యాం. अनुग्रह के द्वारा ही हम नीति बने, धार्मिक बने। కృప ద్వారానే విశ్వాసులమయ్యాం. अनुग्रह के द्वारा ही हम विश्वासी बने। కృప ద్వారానే ప్రభు సంధికి చేరి వచ్చే ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. अनुग्रह के द्वारा ही प्रभु के सम्मुख में आने का हमको अधिकार दिया है। కృప ద్వారానే అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యత ఇచ్చాడు. अनुग्रह के द्वारा ही ए अब्बा परमेश्वर करके बुलाने का अधिकार दिया है। ఆ కృప ద్వారానే తన ఆత్మను సంచకరువుగా మనకిచ్చాడు. वो अनुग्रह के द्वारा ही हमें आत्मा दिया है। ఇప్పుడు ఆరాధించడానికి అవకాశాలు ఇచ్చాడంటే కూడా ఆయన కృప ద్వారానే ఇచ్చాడు. अभी आराधना करने के लिए हमें ये समय दिया तो ये है सिर्फ उसका अनुग्रह है। ఎంతో మందికి ఆరాధించడానికి అవకాశాలు లేవు. बहुत तरह को लोगों को आराधना करने का कोई अवकाश नहीं है। మొన్న ఒక సోదరి ఫోన్ చేసింది, परसों एक बहन फोन की, అన్నా ఆరాధన చేయడానికి మాకు ఎలాంటి సదుపాయాలు లేవన్నా అన్నది. ए भाई साहब, हमको आराधना करने के लिए कोई मतलब उपाय नहीं है। అయితే ఆమెకు చెప్పాను, అమ్మ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర మీరు ఆరాధన చేయొచ్చు. हमारे पास है, हमारे पास आप आराधना कर सकते అంటే हैं। చెప్పేది ఏంటంటే ఆ యొక్క కార్యము కూడా కృప ద్వారానే దేవుడు జరిగించాడు. ये बताने का ये कारण है कि वो जो कार्य है अनुग्रह के द्वारा ही किया। ఇప్పుడు కృపా వాక్యాన్ని మన ఎదుగు పంపించాడు. हमारे पास अनुग्रह वचन भेजा गया। వాక్యములో ఏముందండి? वचन में क्या है? కృప. अनुग्रह। ఆయన మాటల్లో ఏం నిండి ఉంది? उनके बातों में क्या भरा है? కృప. अनुग्रह भरा है। ఓసారి एक बार పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఒక చెడు ఉద్దేశంతో వచ్చిందట. वो जो पापी स्त्री है परमेश्वर के पास एक बुरे मन से आई है। మగ్దలేని మరియా. वो है मगदलेन मरियम। యేసు ప్రభువును పాపముతో వశపెట్టుకోవాలి, తన వైపు త్రిప్పుకోవాలని మనసుతో వచ్చింది. परमेश्वर को यीशु मसीह को। यीशु से अपने और फेरने के लिए उसके पास आई है। కానీ యేసు ప్రభు వెంటనే ఆమె రాగానే ఏమన్నాడంటే, यीशु प्रभु वो स्त्री उसके पास आने के बाद यीशु ने क्या कहा? అమ్మా. ए अम्मा। అమ్మ అనగానే जैसे अम्मा करके कहा, తన ఉద్దేశం అంతా మారిపోయింది. उसके जो उद्देश्य है पूरे बदल गए। తన పాపపు ఆలోచనలన్నీ మారిపోయాయి. उसकी जो पाप की जो सोच विचार थे पूरे बदल गए। ఆయన పరిశుద్ధుడని గమనించింది. वो पवित्र है करके उसे ఆయన पहचान लिया। కృపగలవాడు అని గమనించింది. वो अनुग्रह है करके पहचान लिया। ఆమె మౌని అయి వెళ్ళిపోయింది. वो एकदम शांत होकर वापस चली गई। కావున ఆయన కృపా వాక్యం ద్వారా మనల్ని కరుణిస్తా వచ్చాడు. इसलिए उसके अनुग्रह के वचन के द्वारा हमें
दया करते हुए आया। ఆయన వాక్యంలో కృప లేకపోతే మనల్ని దండించేవాడు, శిక్షించేవాడు. अगर उसके वचन में अगर अनुग्रह नहीं रहता तो हमें दंड और शिक्षा करता था। మొదటిది ఏం చూస్తా వచ్చాం? पहला हम क्या देखते आए? రక్షణ వాక్యాన్ని పంపించాడు, ఉద్ధార కవచం. उद्धार का वचन भेजा था। రెండవది दूसरा కృపా వాక్యాన్ని పంపించాడు. अनुग्रह का वचन भेजा है। మూడవ మాట तीसरा మొదటి కొరింథీ పత్రిక पहला कोरिन्थियों 12వ అధ్యాయం, उसका 12वां अध्याय। ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 पहला कोरिन्थियों उसका 12वां अध्याय వర్స్ 8. 8वां वचन। 12వ అధ్యాయం 8వ వచనం. 12 उसका 8वां पद। ఎలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించి జ్ఞాన వాక్యమును. क्योंकि एक को आत्मा के द्वारा बुद्धि की बातें दी जाती है और दूसरे को उसी आत्मा के द्वारा ज्ञान की बातें। ఇక్కడ మొదటి భాగములో ఆత్మ మూలంగా బుద్ధి వాక్యం ఇస్తా వచ్చాడు. हम इसमें देखते हैं आत्मा के द्वारा बुद्धि की बातें दी जाती ఈ है। వాక్యము దేంతో నిండి ఉన్నది? वचन किससे भरा है? బుద్ధితో నింపడి ఉన్నది. बुद्धि से भरा है। ఆలోచించే ఆలోచన కలిగించే వాక్యము. सोच विचार करने के द्वारा जो हमें पाया गया वचन है। ఆలోచించడానికి బుద్ధి ఇచ్చాడు. सोच विचार करने के लिए हमें बुद्धि दिया है। ఎలా దొరికింది? ये कैसे मिला? వాక్యము ద్వారా ఈ బుద్ధి దొరికింది. ये वचन के द्वारा ही बुद्धि मिली है। వాక్యము లేని వారికి బుద్ధి లేదు. ये बिगर वचन के द्वारा बुद्धि नहीं मिलता। జంతువుకు రెండే ఉంటాయట. जानवरों को दो ही रहता है। ఏంటిది? क्या है वो? శరీరం, शरीर ప్రాణం. और एक प्राण। మనిషికి और मनुष्य को మూడు ఉంటాయి. 3 रहता है। శరీరం, शरीर, ప్రాణం, प्राण, ఆత్మ आत्मा। లేక బుద్ధి అనొచ్చు దాన్నే. ये उसे कहते हैं कि बुद्धि भी। అంటే మానవునికి వివేచించే శక్తి ప్రభు ఇచ్చాడు. यानी कि मनुष्य को सोचने की शक्ति दिया है। మనం పశుప్రాయులం కాదు, हम कोई पशु नहीं है, జంతువులం కాదు, कोई जानवर नहीं है, పక్షులం కాదు. कोई पक्षी नहीं है। ప్రభు యొక్క ఆత్మ నిలయం చేస్తున్న మనుషులము. प्रभु जो आत्मा से जो निवास करता है वो हम मनुष्य है। అందుకే ఆయన యొక్క స్వరూపములో తయారు చేసి ఆయన ఆత్మను మనలో నింపాడు. इसीलिए उसके स्वरूप में तैयार करके हमें भर दिया है। उसके आत्मा के द्वारा, उसके आत्मा के द्वारा, ఆయన ఆత్మ ద్వారా నింపి ఆలోచించే శక్తి బుద్ధి మనకిచ్చాడు. उसके आत्मा के द्वारा भरकर सोच विचार करने की शक्ति दी है। కాబట్టి ఇక్కడ మూడవదిగా ఆయన బుద్ధి వాక్యాన్ని మనకిచ్చాడు. यहाँ पे जो हम तीसरा देखते हैं हमें बुद्धि की बातें दी है। ఎవరికైనా బుద్ధి కొద్దిగా ఉన్న నా యొద్దకు రండి, जिसे बुद्धि कमी है तो वो मेरे पास నా आओ। వాక్యంలో ఉన్న బుద్ధిని వానికి ఇస్తాను. मेरे जो वचन में जो बुद्धि है मैं उसे दूंगा। విన్నారా ఈ మాట? ఏ గ్రంథంలో ఏ శాస్త్రంలో లేదనుకుంటా. प्रिय भाइयों बहनों, ये बातें कोई ग्रंथ में कोई पुस्तक में नहीं लिखा है। ఎవరికైనా కొద్దిగా ఉంటే నా యొద్దకు రండి, నేను ఇస్తానే వాళ్ళు. किसी के पास भी कमी है बुद्धि तो मेरे पास आओ, मैं उसे ఎందుకంటే दूंगा। మన యొద్ద ఉంటే కదా ఇచ్చేది. अगर उनके पास रहा तो ना तब देंगे। అందుకే యేసు ప్రభు అంటున్నాడు, इसलिए నా యొద్ద परमेश्वर ఉన్నది कहता నేను है ఇస్తాను. मेरे पास है मैं दूंगा, విశ్రాంతి ఇస్తా, मैं विश्राम दूंगा, బుద్ధి ఇస్తా, बुद्धि दूंगा, రక్షణ ఇస్తా, उद्धार दूंगा, కృప ఇస్తా, अनुग्रह दूंगा, ఆశీర్వాదం ఇస్తా, आशीर्वाद दूंगा, పవిత్రత పరిశుద్ధత ఇస్తా, पवित्रता भी दूंगा। మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తా. मैं आप लोगों को धार्मिक बनाऊंगा। ఆయన యొక్క ఉన్నయన్ని కూడా ఆయన రూపములో తయారు చేసిన మానవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. उनके पास जितने भी है जो उनके स्वरूप में बनाए हुए गए वो मनुष्य देने के लिए इच्छा करता है। మూడవదిగా మానవునికి లేక ఒక విశ్వాసికి బుద్ధి వాక్యాన్ని ఇస్తున్నాడు. तीसरा एक मनुष्य को एक विश्वासी को बुद्धि के बातें देते हैं। యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచని వారికి బుద్ధి లేదు. जिस लोगों को परमेश्वर के इसमें విశ్వాసం नहीं रखते उसे बुद्धि नहीं मिलता। ప్రభువునందు విశ్వాసం ఉంచిన వానికే శ్రేష్టమైన బుద్ధి ఉంది. जो परमेश्वर में विश्वास करता है उसे ही श्रेष्ठ बुद्धि मिलती है। ఎందుకంటే ఈ బుద్ధి దేవుడు స్వయంగా తన బిడ్డలైన వారికి అనుగ్రహించాడు. ये जो बुद्धि है परमेश्वर अपने लोगों को देता है। నాలుగో మాట, चौथी बात అదే అధ్యాయం वही अध्याय మొదటి కొరింథీ पहला कोरिन्थियों 12వ అధ్యాయం 12वां अध्याय 8వ వచనంలో రెండవ భాగం. 8वां वचन में మరి देखते हैं। ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యముని ఇస్తాను. और दूसरे को उसी आत्मा के अनुसार ज्ञान की बातें। నాలుగోది ఏంటట? चौथी क्या है? జ్ఞానవాక్యాన్ని ఇస్తాను. ज्ञान की बातें दूंगा। బుద్ధి జ్ఞాన सर्व संपदलु
జ్ఞానములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడవు జగమును సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా నీ జ్ఞానముతో నింపు మమ్ము మహిమా ఘనతా స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక బుద్ధి జ్ఞాన అష్టైశ్వర్యములు ఆయన యొద్దనే ఉన్నాయి बुद्धि और ज्ञान उन्हीं के पास है ఆ జ్ఞాన వచనమును మన యొద్ద పంపించాడు उस ज्ञान की बातें को हमारे पास भेज दिया సొలొమోను सोलोमोन ప్రభు యొద్దకు వచ్చి परमेश्वर के पास आकर సొలొమోనా నీకేం కావాలి అని అడిగినప్పుడు प्रभु ने कहा ए सोलोमोन आपको क्या चाहिए సొలొమోను అన్నాడు ప్రభా నాకు జ్ఞానం కావాలి सोलोमन ने कहा ए प्रभु सिर्फ मुझे ज्ञान चाहिए అప్పుడు అన్నాడు జ్ఞానముతో పాటు అన్నీ నీకు ఇస్తాను तब परमेश्वर ने कहा ज्ञान के साथ में मैं और सब कुछ दूंगा ఆయన యొద్ద ఏముందండి उनके पास क्या है జ్ఞాన వచనం ఉంది ज्ञान की बातें है ఓసారి ఆ సొలొమోను దర్శించడానికి షేబా దేశపు రాణి వచ్చింది वो सोलोमोन को मतलब विजिट करने के लिए वो शेबा रानी आई है అప్పుడు ఆమె అంటది तब वो कहती है అయ్యా నేను విన్నది ఎంతో తక్కువ मैं जो सुनी जो बातें बहुत कम है నీ యొద్ద చూసేది ఎంతో ఎక్కువ जो आपके पास जो देखती हूँ वो ఇంకా बहुत सारे మాట్లాడుతూ అంటుంది और बातें करते करते बोलती है నీ యొద్ద కూర్చుండి నీ జ్ఞాన వచనములు విను నీ ప్రజలందరూ ధన్యులు आपके पास जो बैठकर आपके जो ज्ञान के वचन सुनते हैं वे लोग सब धन्य हैं అంటే దేవుని యొద్ద ఏముంది परमेश्वर के पास क्या है జ్ఞాన వాక్యం ఉంది ज्ञान की बातें ఈ है జ్ఞాన వాక్యాన్ని మనకిచ్చాడు ये जो ज्ञान की बातें हमें दिया ఆ है వాక్యాన్ని అంగీకరించక ముందు జ్ఞానం లేదు अगर वो वचन को अगर ग्रहण नहीं करता है तो ज्ञान नहीं मिलेगा అజ్ఞానులము वो अपन अज्ञान है పాపులముగా ఉంటిమి पापियों से भरे थे ఈ అజ్ఞానులు జ్ఞానంతో నింపాడు ये जो अज्ञान है इन लोगों को ज्ञान से भरा है ఎందుకండి क्यों? ఆ జ్ఞాన వాక్యం వచ్చి మనల్ని జ్ఞానులుగా చేసింది वो जो ज्ञान की बातें आकर हमें ज्ञान बनाया ఆ బుద్ధి వాక్యం వచ్చి మనల్ని బుద్ధిమంతులు చేసింది जो बुद्धि का वचन हमारे पास बेचकर हमें बुद्धि बनाया కాబట్టి రక్షణ వాక్యాన్ని పంపాడు उद्धार का वचन भेजा కృపా వాక్యాన్ని పంపాడు अनुग्रह का वचन भेजा బుద్ధి వాక్యాన్ని పంపాడు बुद्धि की बातें भेजा జ్ఞాన వాక్యాన్ని పంపాడు और से ज्ञान की बातें भी भेजा है ఐదవది पांचवा రెండవ కొరింథీ పత్రిక दूसरा कोरिन्थियों 5వ అధ్యాయం उसका 5वां अध्याय 19వ వచనం 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 19 5:19 उसका 19वां वचन అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను अर्थात परमेश्वर ने मसीह में होकर अपने साथ संसार का मेल मिलाप कर लिया और उनके अपराधों का दोष उन पर नहीं लगाया और उसने मेल मिलाप का वचन हमें सौंप दिया है మన అపరాధములు మన మీద మోపక अब हमारे अपराधों के दोष उन पर नहीं लगाया ఆయనే మన కొరకు అపరారార్థ పరిహారార్థ బలిగా అర్పించబడి वही अपने लिए बलि चढ़ाया जाकर మనకు సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు हमें समाधान का वचन मेल मिलाप का वचन दिया है తండ్రితో
సమాధానపరిచాడు. पिता से हमें मेल मिलाप किया है, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. वही हमें मेल मिलाप का वचन सौंप दिया है। ఆ సమాధాన వాక్యం వచ్చేంత వరకు లోకంలో ఏమున్నది? मेल मिलाप का वचन आने तक दुनिया में क्या था? అసమాధానం, वो मतलब असमाधान से, అసంతృష్టి, असंतुष्टि, సంతోషం లేదు, खुशी नहीं, సమాధానం లేదు, समाधान नहीं, నెమ్మది లేదు, मतलब శాంతి లేదు, शांति नहीं, వెలుగు లేదు. ज्योति नहीं, ఎక్కడ చూసినా కారు చీకటి, कहीं भी देखो अंधेरा, ఎక్కడ చూసినా ప్రమాదం, कहीं भी देखो धोखा, ఎక్కడ చూసినా దుఃఖం, कहीं भी देखो दुख, ఎక్కడ చూసినా మరణం, कहीं भी देखो मृत्यु, ఎక్కడ చూసినా రోగం. कहीं भी देखो बीमारियां। సమాధాన వాక్యము లేనంత వరకు అసమాధానమే. जब तक समाधान का वचन नहीं रहेगा तब तक असमाधान ही रहेगा। నేటికి నీ హృదయంలో యేసుక్రీస్తుని సమాధానం లేకపోతే ఇప్పటికీ నీ హృదయంలో అసమాధానంతో కొనసాగుతున్నావు. अभी तक आपके हृदय में अगर समाधान नहीं है तो अभी तक भी आप असमाधान से जीवित में रहे। అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధాన వాక్యాన్ని 2020 సంవత్సరాల క్రితమే మన కొరకు పంపాడు. इसलिए परमेश्वर ने वो समाधान की वचन 2020 के पहले ही हमारे पास भेजा गया। ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఈ సమాధాన వాక్యాన్ని అనుగ్రహించాడు. जितने लोग उसे अंगीकार करेंगे उन सबको ये समाधान का वचन सौंप दिया जाएगा। వాక్యమును దేవుని వాక్యమును గ్రహించిన వారందరికీ కూడా ఈ సమాధానం లభిస్తుంది. ये जितने भी लोग वचन को ग्रहण करता है ये उन सभी लोगों को समाधान मिलता है। నీవు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించిన బిడ్డవైతే ఈ సమాధానం నీ హృదయంలో ఇప్పటి వరకు ఉన్నది అని నమ్ముచున్నా. अगर आप भी अगर प्रभु यीशु मसीह का वचन ग्रहण किया है तो आपके हृदय में भी ये समाधान है। సమాధానం లేదండి, समाधान नहीं है जी। కొంతమంది చెప్తా ఉంటారు कुछ लोग कहते हैं అన్ని ఉన్నాయి కానీ సమాధానం లేదు, सब कुछ है मगर समाधान नहीं అన్ని है, ఉన్నాయి కానీ శాంతి లేదు. सब कुछ है मगर शांति नहीं మా है। ఇంటిలో సమాధానం కరువైపోయిందండి. हमारे घर में शांति नहीं है। ఎందుకు కరువైపోయింది? क्यों कमी है? దేవుని యొక్క వాక్యము మీ ఇంట్లో లేదు. परमेश्वर का वचन आपके परिवार में नहीं है। ఎప్పటి వరకైతే దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వవో जब तक प्रभु यीशु मसीह के वचन को आप प्रथम स्थान नहीं देंगे, అప్పటి వరకు సమాధానం యొక్క కొరత నీ హృదయంలో నీ ఇంట్లో ఏర్పడతా ఉంది. जब तक समाधान की और आनंदित की जो कमी है आपके परिवार में रहेगा। యేసు ప్రభు ఆ సమాధాన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. प्रभु यीशु मसीह वो समाधान का वचन दिया है ఎందుకంటే क्योंकि మన హృదయంలో సమాధానం ఉండాలి, हमारे हृदय में समाधान रहना మన है, గృహాల్లో సమాధానం ఉండాలి, हमारे परिवार में समाधान మన रहना है, దేశంలో సమాధానం ఉండాలి, हमारे देश में समाधान रहना है, ప్రపంచంలో సమాధానం ఉండాలి. पूरे संसार में समाधान रहना है। అందుకే సర్వ ప్రపంచములో నడిబొట్టైన పాలస్తీనా దేశంలో ఆయన సెంటర్ లో మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు. सारे संसार के बीच मध्य भाग में पालस्तीनिया के देश में वो अपने आप को बलिदान हुआ है, సిలువ మరణం గావించాడు. वो क्रूस मरण हुआ है। ఏదో ఒక మూలకు సిలువ మరణం కాలేదు, वो कोई कई कोने में नहीं ఏదో हुआ, ఒక్క దేశంలో ఒక్క రాజ్యంలో కాలేదు, कहीं एक राज्य में नहीं हुआ, అందరి కొరకు సబ్ అందుబాటులో ఉండడానికి కొరకై అందరి కొరకు సెంట్రల్ లో మధ్యలో ఆయన మన కొరకు మరణించాడు. सबके लिए वो मध्य में हमारे लिए मरा हुआ मर गया है। ఎందుకు అంటే क्यों? తండ్రితో ఉన్న అసమాధానాన్ని తీసివేసి సమాధానపరచడానికి क्योंकि पिता से जो असमाधान निकाल कर समाधान देने के लिए ఏం పంపించాడు? क्या भेजा? సమాధాన వాక్యాన్ని పంపించాడు. हमें मेल मिलाप का वचन सौंप दिया है। ఆరవది छठवा 2 కొరింథీ పత్రిక दूसरा कोरिन्थियों की पुस्तक 6వ అధ్యాయం 6वां अध्याय 7వ వచనం. उसका 7वां वचन। సత్యవాక్యం చెప్పడం వలన దేవుని బలమును కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండుడి. 7వ వచనం. सच्चे प्रेम से, सत्य के वचन से, परमेश्वर की सामर्थ्य से, धार्मिकता के हथियारों से जो दाहिने भाई हाथों में है। మొదటి భాగంలో రాయబడి ఉంది पहले भाग में लिखा है సత్యవాక్యము. सत्य के वचन से। ఏంటండి ఈ వాక్యం? क्या है ये वचन? సత్యవాక్యము. सत्य वचन। అందుకే యేసు ప్రభువు వారు చెప్పారు, इसलिए परमेश्वर कहा యోహాను సువార్త 14:6లో యోహన్నా 6:14 में 14:6 में నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. मैं मार्ग और मैं सच्चाई, मैं जीवन हूँ। ఆయన సత్యమై ఉన్న దేవుడు. वो सच्चा परमेश्वर है। సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. सच्चाई आपको स्वतंत्र बनाएगा। నేను ఆత్మ గనుక, నా తండ్రి ఆత్మ గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలెను. मेरा पिता आत्मा है, जो मुझे आराधना करेगा वो सच्चाई से आराधना करेगा। ఎందుకు ఈ లోకానికి సత్యవాక్యంగా తాను వచ్చాడు? क्यों इस दुनिया में सच्चाई के वचन से आया है?
నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను, मैं सत्य को स्थापित करने के लिए आया సత్యాన్ని हूँ, బోధించడానికి వచ్చాను, सत्य को मतलब प्रवचन करने के लिए आया సత్యం हूँ, చేయడానికి వచ్చాను, मैं सत्य करने के लिए आया हूँ, సత్యమైన మార్గం నేనే అని తెలపడానికి వచ్చాను. सच्चाई मार्ग मैं हूं करके बताने के लिए आया। పిల్లారా, నీ యొద్దకు నా యొద్దకు आपके సత్యవాక్యాన్ని చేపట్టుకొని వచ్చాడు. आपके पास मेरे पास वो सत्य वचन लेके आया। లేక ఇంకో మాట చెప్పాలంటే या और एक बात कहने से సత్యమైన వాక్యముగా తానే వచ్చాడు, वो सच्चाई के वचन के रूप में वही आया, నరరూపధారిగా वो अपना नर रूप के रूप से आया, శరీరమును దాల్చి शरीर को మానవ होके రూపములో मानव के रूप में వాక్యమైన క్రీస్తుగా లోకానికి ప్రత్యక్షమయ్యాడు. वचन का परमेश्वर के रूप में इस दुनिया में प्रत्यक्ष हुआ है। కాబట్టి ఆరోది ఏంటండి? छठवा क्या है? సత్యవాక్యము. सत्य का वचन। చివరిగా ఏడోది ఒకటి చూసి ముగిస్తాం. हम अंत में देखते हैं सातवां, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, पहला यूहन्ना उसका पहला अध्याय, ఫస్ట్ జాన్ ఫస్ట్ చాప్టర్, మొదటి యోహాను మొదటి అధ్యాయం पहला यूहन्ना उसका पहला अध्याय, మొదటి వచనం. उसका पहला वचन। యేసుక్రీస్తు చూడండి, మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనం. पहला यूहन्ना జీవవాక్యము గూర్చినది మొదటి మాటలోనే ఉంది. पहले लाइन में है, उस जीवन के वचन के विषय में जो చాలు, జీవవాక్యము. जीवन का वचन। ఏడవది ఏ వాక్యం అట? सातवां कौन सा वचन है? జీవవాక్యం. जीवन का वचन। ఈ జీవవాక్యం లోకానికి వచ్చి ఏం చేసింది? ये जीवन का वचन इस दुनिया में आकर क्या किया है? జీవం ఇచ్చింది. जीवन दिया। మొదట మనం ఎలా ఉన్నాం? पहले हम कैसे थे? జీవము లేని వారం. हम बगैर जीवित के थे। ఆదామును आदम को మొట్టమొదటిగా దేవుడు ఒక బొమ్మగా చేశాడు. पहले एक పుత్లేకి पुतले के समान बनाया, మట్టి బొమ్మను. एक मिट्टी का पुतले के समान। ఆ బొమ్మకు జీవము లేదు, उस पुतले को कोई जीव नहीं है। అయితే తన శ్వాసను ఆ ఆ రూపములో ఊదాడు. उसके श्वास को उसके रूप में फूका गया, అంటే జీవాన్ని ఊదాడు. अपने जीवन को फूका। ఆ జీవాన్ని ఓ జీవన్ ఊదు ద్వారా జీవి అయిపోయాడు. अपने जीवन को फूकने के द्वारा वो जीवन बन गया, జీవిస్తున్నాడు మానవుడు. वो जीवित कर रहा है। ఎక్కడి నుండి వచ్చిందండి జీవం? ये जीवन कहाँ से आया? జీవ వాక్యములో ఉంది జీవం. जीवन के वचन में है जीवन। ఆ జీవాన్ని యేసు ప్రభువారు స్వయంగా ఊదాడు. वो जीवन के वचन को प्रभु यीशु मसीह स्वयं फूका। కాబట్టి జీవం ఇప్పటి వరకు నీవు పొందకుండా ఉన్నట్లయితే ఆ జీవాన్ని అనుగ్రహించింది యేసు ప్రభువుని స్వీకరించు, నమ్ము. अगर आप अभी तक उस जीवन को नहीं पाया तो जीवित परमेश्वर को अभी आप ग्रहण कीजिए। లోకంలో ఈ జీవాన్ని పొందారు, इस दुनिया में जीवन को पाया है, జీవిస్తున్నారు, जीवित कर रहे, బ్రతుకుతున్నారు. जीवित कर रहे, కానీ मगर ఈ జీవం ఎవరి ద్వారా పొందామని తెలియదు. ये जीवन किसके द्वारा पाया गया करके नहीं मालूम। మమ్మను ఎవరు సృష్టించాడు? हमें कौन सृष्टि किया? వాస్తవానికి ఈ రూపం ఎవరిది? सही देखा गया तो ये स्वरूप किसका ఈ है? జీవం ఎవరిచ్చారు? ये जीवन कौन दिया? మానవులకు ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. मनुष्य को कोई सोच विचार नहीं है, ऐसे సరే, जीवित कर మానవుల रहे। లెక్క అట్లా పెడితే अगर मनुष्य की बात अगर वैसा रखा तो విశ్వాసుల యొద్దకు లేక క్రైస్తవ సమాజం యొద్దకు వస్తే अगर विश्वासी और मसीह के समाज में आने ఈ से క్రైస్తవ జీవితాన్ని ఆ జీవ వాక్యం చేత జీవం ప్రభు మనకి ఇచ్చాడని నమ్మకంతో జీవించడం లేదు. ये मसीह का जीवन वो परमेश्वर के जीवन के द्वारा दिया करके हम जीवित नहीं रह रहे। ఈ జీవ వాక్యము ద్వారా మనకు ప్రభు జీవం ఇచ్చాడు. ये जीवन के वचन के द्वारा हमें जीवन दिया है, మనల్ని సజీవులు చేశాడు. हमें सजीव बनाया। లేకపోతే అపరాధముల చేత చచ్చిన వారమని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. नहीं तो अपराधियों के द्वारा मरे हुए लोग हैं हम। ఈ చచ్చిన వారిని ये मरे हुए लोगों को జీవవాక్యాన్ని పంపించి जीवन का वचन बेचकर మనల్ని జీవింపజేశాడు, हमें जीवित किया, మనల్ని బ్రతికించాడు. हमें जीवित किया। ఎవరితో? क्या किससे? క్రీస్తుతో పాటు బ్రతికించాడు. मसीह के साथ में हमें जीवित किया। పౌలు అంటాడు, पौलुस कहता है లోకము నిమిత్తం సిలువ వేయబడి दुनिया के लिए हम क्रूस पर टंगा जाकर క్రీస్తు నిమిత్తమై లేస్తాను. मसीह के लिए हम జీవుటే. जीव उठेंगे। క్రీస్తు కొరకై క్రీస్తుతో పాటు
లేస్తాను. हम मसीह के साथ में जी उठेंगे. క్రీస్తు నందు బ్రతుకుతున్నాను. हम मसीह में जीवित रह रहे हैं. తర్వాత అంటాడు फिर बाद में कहता है గలతీ 2:20లో गलती उसका 20 में, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. अगर हम जीवित है तो मसीह के लिए, नहीं तो మరణ లాభం. मरना लाभ है. ఎందుకు? क्यों? ఎందుకంటే జీవం ఇచ్చింది క్రీస్తు గనక క్రీస్తు కొరకే బ్రతకాలి. क्योंकि हमें जीवन दिया मसीह है, इसलिए मसीह के लिए जीवन करना चाहिए. నా బ్రతుకు, నా జీవం నా క్రీస్తు కొరకే. मेरा सारा जीवन मसीह के लिए. ఉదయకాల సమయంలో ఆరాధన చేరొచ్చిన మనం ये सवेरे के समय में దేవుని వాక్యమును అంగీకరించా. परमेश्वर के वचन को ग्रहण किया. ఇది మనుషుల వాక్యము కాదని చూశాం. ये मनुष्य का वचन नहीं है करके ఈ देखा. వాక్యము యేసు ప్రభువే వాక్యమై ఉండెను. ये वचन परमेश्वर ही था. ఆ వాక్యమే శరీరధారి అయి లోకానికి వచ్చింది. वही वचन शरीर के रूप में इस दुनिया में అయితే ఆ आया. వాక్యం ఎలా వచ్చిందని 7 సందర్భాలు మనం 7 రకాలుగా వచ్చిందని చూశాం. वो वचन कैसा आया, यहाँ पे हम 7 विषय के बारे में देखे. ఒకసారి చెప్పి మళ్ళా ముగిస్తాను. एक बार बताकर हम उससे अंत करेंगे. మొదటిగా ఏం చూశాం? पहला हम क्या देखे? రక్షణ వాక్యం మన యొద్దకు పంపించబడి రక్షించాడు. उद्धार का वचन हमारे पास भेजकर हमें उद्धार दिया है. కృపా వాక్యాన్ని పంపించి కృప చూపెట్టాడు. हाँ, अनुग्रह वचन भेजकर हम पे कृपा किया. మూడవది, तीसरा, బుద్ధి లేని మనకు బుద్ధి వాక్యాన్ని పంపించి బుద్ధిమంతులై చేశాడు. हम बिना बुद्धि के थे, उस समय में हमें बुद्धि देकर उसके बातें सिखाया. నాలుగవది, चौथा, అజ్ఞానులైన మనకు జ్ఞాన వాక్యాన్ని పంపి జ్ఞానవంతులుగా చేశాడు. हम जो अज्ञानी थे, हमें ज्ञानी के बातें देकर हमें ज्ञान बनाया. ఐదవదిగా, पांचवा, అసమాధానంతో ఉన్న మనకు సమాధాన వాక్యం పంపి దేవునితో సమాధానపరిచాడు. हम असमाधान थे तो समाधान का वचन भेजकर परमेश्वर के साथ में मेल मिलाप करवाया. ఆరవది, छठवा, అసత్యములో నడుస్తున్న మనకు యేసు ప్రభు సత్యవంతుడుగా దారి చూపి ఆ సత్య మార్గంలో నడిపిస్తున్నాడు. हम इस दुनिया में असत्य रीति से जीवित करते समय उस परमेश्वर ने हमें सत्य दिखाकर उस सत्य जीवन में हमें लाया गया. చివరిగా ఏడవది, चौथा, हम सातवां देखते हैं अंत में. మరణ పాశములు అరుకట్టి ఉన్న మనకు मृत्यु के फंदे में జీవవాక్యాన్ని పంపి సజీవులు చేశాడు. अच्छा, मृत्यु के फंदे में जब हम फंसे हुए थे, उस टाइम में हमें जीवन का वचन भेजकर हमें जीवित किया. ఆ సజీవుడైన క్రీస్తును ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉంటాం? उस सजीव मसीह की आराधना नहीं करते हुए हम कैसे चुप रहेंगे? మౌనంగా ఉండలేవు. हम चुप नहीं रह सकते. ఆరాధించడం మన బాధ్యత. आराधना करना हमारी जिम्मेदारी है. ఎందుకు అంటే ఆ వాక్యాన్ని గ్రహించా, क्यों? क्योंकि हम उस वचन को ఆ ग्रहण किया. వాక్యాన్ని అంగీకరించా. वचन को ग्रहण किया. ఎవరు ఆరాధించరు అంటే कौन लोग आराधना नहीं करते? ఆ వాక్యం గ్రహించని వారు. जो वचन को ग्रहण नहीं ఆ किया. వాక్యము దేవుంది అని అంగీకరించని వారు ఆరాధించలేరు. वो वचन परमेश्वर का है करके ग्रहण नहीं किया, वो आराधना नहीं कर ఆయన सकता. మన కొరకు 7 వాక్యాన్ని వాక్యమై లోకానికి వచ్చాడు. वो हमें 7 किस्म का वचन बनकर इस दुनिया में आया. ఆయనే వాక్యం. वही वचन है. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. परमेश्वरी वचन है, वचन ही परमेश्वर है. ఆయన ఆరాధించడానికి మంచి తలంపులతో ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. उसकी आराधना करने के लिए हमें अच्छी योजना के साथ लाए. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. उस रीति से प्रभु हमारी सहायता करे. రండి లేచినబడి పాట పాడుకుంటాం. పాట సంఖ్య 167 పాట పాడుకుంటాం. చిన్న పుస్తకంలో 167 పాట పాడుకుంటాం. మొదటి వచనం, చివరి వచనం మాత్రం పాడుకుంటాం. వర్ణింపలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు